మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఎన్నో రకాల డౌట్స్. నమ్మొచ్చా, నమ్మకూడదా, అసలు నిజంగా జరుగుతుందా, అసలు ఇండియాలో ఎవరైనా నమ్ముతున్నారా, నమ్మట్లేదా, లేదంటే నిజంగా జనాన్ని మోసం చేస్తున్నారా, ఇలా రకాల డౌట్లు ఉన్నాయి. ఇలా క్లారిఫై చేసుకోవాల్సిన డౌట్స్ ఎన్నో లా ఆఫ్ అట్రాక్షన్లో మనకు ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ అన్నీ చెప్పడానికి మన ముందుకి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ మరియు సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. పొవ్వి కొద్దీ ఇంకా పురాతన వస్తువులు బయటపడుతున్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా ఎన్నో తెలుస్తున్నాయి. ఎస్, కానీ ఒక థాట్, నమ్మొచ్చా? చాలా మందిలో ఉంటుంది ఆ డౌట్. అదే సార్, ఈ రకమైన డౌట్స్ ఉన్నాయి. మీరు చేసుకుంటే రొండా బైరన్ అని ఎక్కడో అమెరికన్ గురించి చెప్తున్నారు. మీరు వాళ్ళు ఉపయోగించుకున్నారు, వాళ్ళు ప్రయోగం చేశారు, వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కాబట్టే నమ్ముతున్నాం ఇదని. అలా కాకుండా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని ప్రముఖులైన వాళ్ళు, అంటే బాగా సంపాదించుకున్న వాళ్ళు, గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మన ఇండియాలో ఉన్నారా? ఓకే, మన ఇండియాలో ఎవరన్నా ఉంటే మాకు కొంచెం చెప్తారా? ష్యూర్. అంటే ఏ విధంగా అంటే, ఎక్కడో జరిగింది చూసి నమ్మడం కన్నా మన దగ్గరలో ఏదైనా జరిగింది చూస్తే నమ్మాలనిపిస్తుంది, నమ్మకానికి ఈజీగా అనిపిస్తుంది. దానికి ఆధారాలు ఏంటంటే, మన ఇండియాలో ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినటువంటి జిఎం రావు గారు, వాస్తవం చెప్పాలంటే ఆయన దగ్గర చిల్లు గవ్వలేదు, డబ్బు లేదు. కట్టేటప్పుడు తను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత గురువు ఏం చెప్పాడో దాన్ని విజువలైజేషన్ చేసుకున్నాడు. టెండర్ కూడా రాలేదు. దానికి ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టాలని తను అనుకున్నాడు, డబ్బు లేదు, టెండర్ కూడా వేయలేదు, ఎలా కట్టాలో అర్థం కాలేదు. కానీ తనకి ఇష్టం ఎయిర్పోర్ట్ కట్టాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత గురువు దగ్గర దాని గురించి మొత్తాన్ని ఎలా చేయాలి, డబ్బు లేదు కానీ ఎయిర్పోర్ట్ కట్టాలి, ఇది ఎలా సాధ్యం? మనం జనరల్గా ఏమనుకుంటాం, మన దగ్గర డబ్బు లేదంటే సైలెంట్ అయిపోతారు. లేదా లోన్ పెట్టాలి, కొలటాలకి చాలా పెద్ద మొత్తాల్లో పెట్టాలి బ్యాంకులకి. కానీ సార్, మన దగ్గర ఏమి లేనప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకుని చేయడం అనేది భయపడుతుంటాం మ్యాక్సిమం. ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్ చేసినా సరే ఒక ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఎస్, అందుకే అదే చెప్తున్నాను. ఇక్కడ ఆయన గురువు ఏం చెప్పాడో దాన్ని పాటించాడు. డబ్బు లేదు, మనకి ఏంటాం, మనం ఏదైనా కొనాలంటే ముందు డబ్బు చూస్తాం. ఓకే, లేకపోతే ఎలా కొంటాం? కుదరదు కదా. సో ఆ ప్రాజెక్ట్ కట్టడానికి లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఏం చెప్పారు ఆయనకి? ఇమాజినేషన్ చేసుకోమని చెప్పారు, విజువలైజేషన్. అంటే నువ్వు ఆ ఎయిర్పోర్ట్ నిర్మించినట్టుగా, పెద్ద మొత్తంలో లాభం వచ్చినట్టుగా, టెండర్ నీకే వచ్చినట్టుగా, అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా, ఎలా చేయాలో పిన్ టు పిన్ తనకి వివరించడం జరిగింది. ఓకే, ప్రతిరోజు విజువలైజేషన్లో తను పెద్ద ఎత్తున పేరు సంపాదించినట్టుగా, సో లాభాలు వేల కోట్ల రూపాయలు తనకు మిగిలినట్టుగా, సో ఆ విధంగా ప్రాణం పెట్టి విజువలైజేషన్ చేసేవాడు. సో 8 నెలలు పూర్తయింది అట్లా చేస్తూ. విదేశీయులు వచ్చి తనను కలిసి పెట్టుబడులు తన పేరుతో పెట్టి, తన పేరుతోనే టెండర్ వేసి, మన గవర్నమెంట్ నుంచి టెండర్ వచ్చేలా చేసి, వాళ్ళ తెలివితేటలన్నీ వాడి 40,000 మంది ఇంజనీర్స్ని విదేశీయుల నుంచి తీసుకొచ్చి, విదేశాల నుంచి 37 నెలల్లో ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసి తనకి లాభాలు ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. ఇది ఎలా సాధ్యమైంది? విదేశీయాలని వీళ్ళని తను మాట్లాడలేదు, వాళ్ళు ఎవరితోనూ తను కాంటాక్ట్ చేయలేదు, మీరు రండి పెట్టుబడులు పెట్టని అడగలేదు. కేవలం ఏం చేశాడు? తను విజువలైజేషన్ చేశాడు. ఆ విశ్వంలోకి ఏం పంపించాడు? తను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త అయినట్టుగా, అంత పెద్ద మొత్తాల్లో డబ్బు తను పొందినట్టుగా, ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నట్టుగా, అన్ని వందల ఎకరాల్లో అద్భుతంగా క్రియేట్ చేస్తున్నట్టుగా. ఈ రోజున అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 ఎయిర్పోర్ట్లో కల్లా 4వ స్థానంలో పేరు సంపాదించింది, హైలైట్ అయింది. ఇక్కడ తను ఏం చేశాడు? కేవలం విజువలైజేషన్ చేశాడు. విశ్వంలోకి పాజిటివ్ థాట్స్ని వదిలిపెట్టాడు. ఆ ఇమాజినేషన్ తన మైండ్లో తను ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరు వచ్చినట్టుగా, చాలా కోట్ల రూపాయలు తనకు లాభం మిగిలినట్టుగా, అది కట్టినట్టుగా, అది ప్రపంచ స్థాయి గర్వించదగ్గ స్థాయిలో ఉన్నట్టుగా ఆ క్వాలిటీ థాట్స్ అన్ని రిలీజ్ చేశాడు. విదేశీయుల్ని కలవలేదు, ఇంజనీర్స్ని కూడగట్టలేదు, డబ్బులు పెట్టలేదు. అంటే సంకల్పం బలంగా ఉంటే పరిస్థితులన్నీ అనుకూలస్తాయి అంటారు చూసారు. ఇప్పుడు ఒక తాడు కూడా పామే కరుస్తుంది అంటారు పరిస్థితి బాగోపోతే. అవును, ఇక్కడ ఏం చేశాడు? తను డిప్రెషన్కి వెళ్ళలేదు. ఇది ఎలా సాధ్యమని భయపడలేదు. గురువు ఏం చెప్పారు? ట్రై చేశాడు, ప్రాణం పెట్టాడు, పూర్తి గాఢంగా విశ్వాసంతో విశ్వంలోకి వదిలిపెట్టాడు, యూనివర్స్కి అప్పచెప్పాడు.
తన ఆత్మ ద్వారా. విశ్వం ఏం చేసింది, ఈ భూమి అనే గ్రహం యూనివర్స్లో ఒక భాగంగా తిరుగుతుంది. చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ చూడండి, అంత పెద్ద ఆకాశంలో చిన్న చిన్న బాల్స్ కింద తిరుగుతున్నాయి. ఇంకా యూనివర్స్ చాలా పెద్దది, అనంతం, అవును, ఎండింగ్ అంటూ లేదు. నికోలస్ టెస్లా, ఐన్స్టీన్, ఆ తర్వాత మన ఈ సైంటిస్టులు అందరూ కూడా రాకెట్ ద్వారా చివరి భాగం ఎక్కడుందో కనుక్కోవడానికి ట్రై చేశారు, కానీ ఎప్పటికీ రావట్లేదు. అంటే స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఎండింగే లేదు. అంత పెద్ద యూనివర్స్తో మన ఆలోచనలు, థాట్స్ అన్ని పాజిటివ్గా పంపించినప్పుడు ఈ ప్రపంచంలోకి తిరిగి వచ్చి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేలాగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందాయి. సేమ్ అదే థాట్స్ని మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, హైదరాబాద్లో, అది కూడా ఆయనే కట్టారు. సో తను కొన్ని పుస్తకాల్లో కూడా రాయటం జరిగింది తన యొక్క జీవిత చరిత్ర, ఎట్లా కట్టాను, ఏం జరిగింది అనేది. అలాగే మన ఇండియాలో మీరు అడిగారు, ఇండియాలో ఈయన ఒక ప్రూఫ్. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ గారు, ఎస్, క్రికెటర్. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకునే ఆ విధంగా పేరు సంపాదించారు. ఆయన ప్రతి మ్యాచ్ మొదలయ్యే ముందు 10 రోజుల ముందు నుంచే విజువలైజేషన్ చేసుకునేవారు. 6 కొట్టినట్టుగా, 4 కొట్టినట్టుగా, ప్రపంచంలో తనకు పేరు వచ్చినట్టుగా. మీరు రీసెంట్గా రామ్ చరణ్ కూడా ఒక స్టేజ్ మీద చెప్పారు, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, ఏమిస్తే అది వస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది అని ప్రూవ్ చేసి తను స్టేజ్ మీద చెప్పారు తనకు పనిచేస్తుంది. ఇట్లా చాలా ఆధారాలు ఉన్నాయి. సెలబ్రిటీస్ ఉన్నారు, క్రికెటర్స్ ఉన్నారు, విరాట్ కోహ్లీ కూడా అంతే. ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళు మీరు చెప్పిన వీడియోస్ చూడండి, ఆ స్టేజ్ మీద చెప్పిన పనిచేస్తున్నది మీకు చాలా ఎనర్జీ వస్తుంది. ఇది పనిచేస్తుంది అనమాట. మన ఇండియా వాళ్ళు వీళ్ళందరూ మీరు అడిగిన క్వశ్చన్. అబ్సల్యూట్లీ మీరు చెప్తుంటే అనిపిస్తుంది ఏ విధంగా అంటే ఇంత పెద్ద ప్రముఖులు నమ్ముతున్నారంటే నిజమేమో అనిపిస్తుంది. నమ్మటం కాదు, ప్రూవ్ అయింది వారి జీవితంలో. ప్రూవ్ అయిన తర్వాతే చెప్పారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.